నమస్తే, వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. అదిగో నోటిఫికేషన్ వస్తుంది, ఇదిగో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం ఊరిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే 5 విడతలుగా అయితే ఈ ఎలక్షన్స్ ని నిర్వహించబోతున్నట్టు ప్రభుత్వం తెలియజేస్తుంది. అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను 2 విడతల్లో, పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో జరపనున్నట్టు తెలుస్తుంది. సరే, ఒకసారి అయితే మనం నోటిఫికేషన్ అయితే పరిశీలిద్దాం. నోటిఫికేషన్ పరిశీలించిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. డీటెయిల్గా చూసుకుంటే విడతల పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి, నోటిఫికేషన్ వివరాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఎన్నికల కార్యక్రమం. రిటర్నింగ్ అధికారిచే ఎన్నికల నోటీసును జారీ చేయవలసిన తేదీ 9వ తేదీ 10వ నెల 2025, అంటే అక్టోబర్ 9వ తేదీ గురువారం నాడు పొద్దున్నే 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు నోటిఫికేషన్లను దాఖలు చేసుకోవచ్చు. అండ్ రెండవ విడత వచ్చేసేసి 13వ తేదీ 10వ నెల 2025, అక్టోబర్ 13 అనమాట. సో ఈ రోజు 10:30 నుంచి 5 గంటల వరకు మీరు నోటిఫికేషన్ని దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చు. తర్వాత మూడో విడతలో అంటే 2 భాగాలుగా చేశారు. ఆ 2 భాగాలను కూడా ఒక విడతని 2 భాగాలుగా, రెండవ విడతని 3 భాగాలుగా చేశారనమాట. అయితే ఇప్పుడు రెండవ విడతలో మొదటి భాగం గురించి చూసుకుంటే రెండవ విడతలో మొదటి భాగం వచ్చేసేసి 17వ తేదీ 10వ నెల 2025. అది ఎప్పుడు పొద్దున్నే 10 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల వరకు మీరు నామినేషన్స్ని దాఖలు చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా రెండవ విడత అయితే 21వ తేదీ జరగనుంది. అలాగే మూడవ విడత కూడా 25వ తేదీ జరగనుంది. సో అక్టోబర్లో మొత్తానికి అయితే నామినేషన్లు అయితే దాఖలు చేసుకోవచ్చు. సో తేదీల ప్రకారం మీకు క్లారిటీ ఉంది కదా. అయితే వీటి నిర్వహణ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనమైతే ఇది మొదటి విడతది అయితే తెలుసుకున్నాం. రెండో విడత అంటే బి రిటర్నింగ్ అధికారిచే గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ప్రదర్శించవలసిన తేదీలు సేమ్ ఇవి ఎలా ఉన్నాయో ఇవి కూడా అంతే అనమాట. తర్వాత నామినేషన్లు దాఖలు చేయుటకు ఆఖరి తేదీ అంటే స్టార్టింగ్ తేదీ 9వ తేదీ ఉండగా ఆఖరి తేదీ 11వ తేదీగా ఉంది. ఇక రెండవ విడతది అయితే 15వ తేదీగా ఆఖరి తేదీ ఉంది. అంటే స్టార్టింగ్ 13 ఉండగా ఆఖరి తేదీ 15. ఇక రెండవ భాగంలో మొదటి విడత అయితే 17వ తేదీ ఉంది, ఆఖరి తేదీ. అంటే సేమ్ అదే రోజే ఉంది మొదటి విడత మాత్రం. ఆ రోజులోనే మీరు విరమించుకోవాలా లేకపోతే నామినేషన్ వేయాలా అనేది మీకు అదొక్క రోజు మాత్రమే అవకాశం ఉంటుంది గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో. ఇక రెండవ విడతకు వచ్చేసరికి 21వ తేదీ సేమ్ అదే రోజే ఉంటుంది, ఒక్క రోజు మాత్రమే అవకాశం. ఈ 3 విభాగాలకు కూడా అదొక్క రోజే మీరు విరమించుకోవాలన్నా, నామినేషన్ దాఖలు చేయాలన్నా కూడా అదొక్క రోజే అవకాశం ఉంటుంది గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో. ఇక నామినేషన్ల పరిశీలన అంటే మీరు దాఖలు చేసిన మరుసటి రోజు పరిశీలన జరగబోతున్నట్టు తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే 11వ తేదీ ఆఖరి తేదీ కదా, 12వ రోజు పరిశీలిస్తారు. అండ్ 13వ తేదీ ఆఖరి రోజు కాబట్టి రెండవ విడతలో 15వ తేదీ పరిశీలిస్తారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే 17వ తేదీ ఆఖరి తేదీ, 19వ తేదీ పరిశీలిస్తారు. ఇక 21వ తేదీ ఆఖరి తేదీ, 23వ తేదీన పరిశీలిస్తారు. 25 ఆఖరి తేదీ, 27న పరిశీలించడం జరుగుతుంది. సో ఈ విషయం చూసుకుంటే మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల విషయానికి వస్తే ఆఖరి తేదీకి మరుసటి రోజే పరిశీలిస్తున్నారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే ఆఖరి తేదీకి రెండవ రోజు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితానైతే ఏ రోజు పరిశీలిస్తున్నారో అదే రోజు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది జాబితా అభ్యర్థుల పేర్లనైతే. సో ఈ విధంగా చూసుకుంటే చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితా 12వ తేదీ ఒక విడతలో, 16వ తేదీ ఒక విడతలో ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అంటే జిల్లా ప్రజా పరిషత్ సంబంధించినటువంటి ఎలక్షన్స్కి అనమాట. ఇక పంచాయతీ ఎలక్షన్స్ విషయానికి వస్తే సేమ్ అదే రోజే, ఏ రోజైతే వాళ్ళు పరిశీలిస్తారో అదే రోజే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. చెల్లుబాటైన నామినేషన్ అభ్యర్థుల జాబితానైతే ఆ రోజు విడుదల చేస్తున్నారు. ఇక అప్పీళ్లకు చివరి తేదీ ఎప్పుడు అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేస్తారో ఆ మరుసటి రోజే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే దీని ప్రకారం చూసుకుంటే అప్పీళ్లకు చివరి తేదీ 12వ తేదీ జాబితా విడుదల చేస్తే 13వ తేదీ అప్పీలు చేసుకోవచ్చు. 16వ తేదీ జాబితా విడుదల చేస్తే 17వ తేదీ అప్పీలు చేసుకోవచ్చు. 20వ తేదీ జాబితా విడుదల చేస్తే 21న అప్పీలు చేసుకోవచ్చు. 24న జాబితా విడుదల చేస్తే 25న అప్పీలు చేసుకోవచ్చు. 28న జాబితా విడుదల చేస్తే 29న అప్పీలు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక అప్పీల పరిష్కరణకు చివరి తేదీ
మనం ఎప్పుడైతే అప్పీల్ చేసుకుంటామో దాని మరుసటి రోజే చివరి తేదీగా ఉన్నట్టు తెలుస్తుంది అప్పీల్కి. ఇక అభ్యర్థము ఉపసంహరణకు చివరి తేదీ, ఎవరైతే అభ్యర్థిత్వం ఉన్నారో వారి ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మీరు అప్పీళ్ళకి చివరి తేదీ మరుసటి రోజు అనమాట. అప్పీళ్ళకు చివరి తేదీ ఎప్పుడు 14, ఉపసంహరణకు 15వ తేదీ చివరి అవకాశం అనమాట ఉపసంహరించుకోవాలనుకున్న వాళ్ళకి. సో అదే విధంగానే అన్ని షెడ్యూల్స్ అదే విధంగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయు తేదీ, పోటీ చేయు అభ్యర్థుల జాబితా ప్రచురణ అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అని ప్రచురణ చేసే తేదీ ఎప్పుడంటే 15th, 19th, 23rd, 27, 31 అనమాట. ఇక పోలింగ్ నిర్వహించబడు తేదీ అంటే పోలింగ్ ఎలక్షన్స్ నిర్వహించబడు తేదీ ఎప్పుడెప్పుడు అని అంటే మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికల పోలింగ్ నిర్వహించు తేదీ వచ్చేసేసి 23వ తేదీ ఒకసారి, 27వ తేదీ ఒకసారి, అంటే ఇవి 2 విడతలు కదా. సో 23, 27వ తేదీన నిర్వహించబడుతున్నట్టు తెలుస్తుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల విషయానికి వస్తే ఇవి 3 విడతలు కదా. ఈ 3 విడతలు 31వ తేదీ ఒకసారి, 4వ తేదీ ఒకసారి, 8వ తేదీ ఒకసారిగా నిర్వహించబడుతున్నట్టు తెలుస్తుంది. 31 అక్టోబర్, 4 నవంబర్, 8 నవంబర్న నిర్వహించబడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఓట్ల లెక్కింపు జరుగు తేదీ వచ్చేసి 11 నవంబర్ అంటే మండల జిల్లా పరిషత్ సాధారణ ఎన్నికలు 2 విడతలు ఉన్నాయి కదా. ఆ 2 విడతలు కూడా 11వ తేదీనే వారి యొక్క రిజల్ట్ని ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. అంటే లెక్కింపు చర్య ఆ రోజే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇవి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి 3 విడతలు కూడా ఇవి 31వ తేదీ 10వ నెల అంటే ఫస్ట్ విడత వచ్చేసి అదే రోజు లెక్కింపు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక 4వ తేదీ అంటే ఏ రోజైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నారో అదే రోజు లెక్కింపు కార్యక్రమం కూడా చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే నోటిఫికేషన్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం మనం. సో ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడెప్పుడు అలా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, అందరూ హ్యాపీ. స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరూ హ్యాపీ. ఎందుకు అంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీల్లో అక్కడ అభ్యర్థులు లేకపోవడం వల్ల పనులన్నీ కుంటపడిపోయినాయి, అభివృద్ధి ఏం మాత్రం జరగడం లేదు. సో అక్కడ గ్రామ పంచాయతీలు డెవలప్ అవ్వాలంటే డెఫినెట్లీ అక్కడ ఒకరు హెడ్ ఉండాలి. అక్కడ ఏ నిధులైనా సరే అక్కడ డెవలప్మెంట్ అయినా సరే చూసుకోవడానికి ఒక అభ్యర్థి ఉండాలి. ఆ అభ్యర్థి 2 సంవత్సరాలుగా కరుమరుగా అయిపోయాడు. పోనీ ప్రభుత్వం మారింది, ఇప్పుడైనా సరే అభ్యర్థి వస్తాడు, గ్రామాలు పంచాయతీలు డెవలప్ అవుతాయి అని అనుకున్న టైంలో 22 నెలలు గడుస్తున్నా సరే అధికారంలోకి వచ్చి ఇప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలైతే జరగనే లేదు. ఈ విధంగా గ్రామాలు ఏం అభివృద్ధి చెందుతాయి? సో ఓకే, ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది, హ్యాపీ, అందరు హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ లింక్ ఏంటి అంటే హైకోర్టు నిన్న స్టే ఇచ్చింది. ఆల్రెడీ బిల్లులు అంటే బీసీ రిజర్వేషన్ బిల్లులు, 42% రిజర్వేషన్ బిల్లులు ఆల్రెడీ అక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి కదా. ఆయన ఎటువంటి అభ్యర్థన తెలపనప్పుడు ఇక్కడ జీవోని ఎలా జారీ చేస్తారు? ఆయన మాటకు విలువ ఇవ్వాలి. అభ్యర్థిస్తున్నాడా, అభ్యర్థించడం లేదా అని ఏదో ఒక రీజన్ తెలుసుకోవాలి కదా. అక్కడ పెండింగ్లో ఉండగానే ఇక్కడ ఎలా జీవో విడుదల చేస్తారని హైకోర్టు మండిపడ్డం కూడా జరిగింది. అయితే జాగృతి రెడ్డి సామాజిక వర్గ మాధవ్ రెడ్డి అయితే ఈ పిటిషన్ అయితే హైకోర్టులో జారీ చేయడం అయితే జరిగింది. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి సో ఈ విధంగా జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. కొన్ని రోజులు స్థానిక సంస్థల ఎన్నికలను ఆపండి, అక్కడ ఏదో ఒకటి అభ్యర్థిస్తే ఆయన యొక్క అభ్యర్థాన్ని బట్టి మనం నోటిఫికేషన్స్కి వెళ్దాము అని చెప్పేసి హైకోర్టు అంటుంది. ఇంతకుముందు హైకోర్టే చెప్పింది అక్టోబర్ 30 కల్లా నోటిఫికేషన్ అన్న రావాలి, ఎలక్షన్స్ జరిగిపోవాలన్న రీతిలో హైకోర్టు చెప్పింది. ఇప్పుడు జాగృతి రెడ్డి సామాజిక వర్గం వేసినటువంటి నోటిఫికేషన్ పిటిషన్ ద్వారా ఇప్పుడు ఈ అభ్యర్థులను హైకోర్టు తీసుకొని కావాలంటే కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయండి అని అంటుంది. అంటే ఇదంతా చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం మీకు అనిపించడం లేదా? కోర్టు స్థానిక సంస్థలు నిర్వహించండి అన్నప్పుడేమో పట్టినట్టున్న ప్రభుత్వం, పట్టినట్టున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు సడన్గా ఉన్నటువంటి కోర్టు వద్దు వద్దు అంటున్న టైంలో ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ఉద్దేశించారు? ఈ విధంగా చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఈ విధంగా పిటిషన్ దాఖలు వేసి కావాలని గేమ్ ప్లే చేస్తున్నట్టు అనిపించడం లేదా? సో చూస్తున్న ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది. ఎలాగో పోస్ట్ పోన్ అవుతాయి, ఇటువంటి టైంలో ఇటువంటి బతుకమ్మ టైంలో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎంత రచ్చ ఉంటుందనే విషయం ఆయనకు తెలుసు కదా. తెలిసి కావాలనే ఇటువంటి టైంలో నోటిఫికేషన్ విడుదల చేస్తే దేనికి సంకేతం? చివరికి ఏమవుతుంది అంటే రచ్చను లేపాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ వదులుతున్నారా? ఆడ జరగవని హైకోర్టు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటివి చేస్తున్నారా? ఎందుకు ఇదంతా కూడా దేనికోసం చేస్తున్నారు? సో నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఒకసారి కరెక్ట్గా అందరూ ఆలోచించండి.
అక్కడ పిటిషన్ వేసినప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసం పిటిషన్స్ వేసినప్పుడు 39 లోపల జరపాలి హైకోర్టు అన్నప్పుడు పట్టినట్టు దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి ఉద్దేశించి ఢిల్లీకి కూడా వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి ఆ డిసిషన్ తీసుకున్న 1-2 రోజుల్లోనే ఇట్లా ఇంత తొందరగా ఇంత అకస్మాత్తుగా నోటిఫికేషన్ విడుదల చేశారంటే దాని అర్థం ఏంటి? ఎలాగో జరగదు, నా పని నేను చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రజల్లో మంచి పేరు సంపాదించడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎవరో వెళ్ళి హైకోర్టులో గెలికి ఈ నోటిఫికేషన్ రద్దు చేశారు అనే మంచి పేరు సంపాదించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు అని అనిపించట్లేదా? సో కరెక్ట్గా ఆలోచిస్తే ఇదే పాయింట్ అనిపిస్తుంది. ఇంత గందరగోళంలో నోటిఫికేషన్ విడుదలైతే అయ్యింది. ఇంతకు ఎలక్షన్స్ జరుగుతాయా జరగవా అని సతమతతో ప్రజలైతే కొట్టుమిట్టులాడుతున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు నోటిఫికేషన్ ప్రకారం స్థానిక ఎన్నికలు జరిగితే మంచిదే. మళ్ళీ ఇప్పుడు హైకోర్టు స్టే ప్రకారం ఎన్నికలు మాత్రం పోస్ట్ పోన్ అయితే మాత్రం నిజంగానే ప్రభుత్వము ఒక చెడునే మూట కట్టుకుంటుంది ప్రజల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంతకు ముందు కూడా అంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ప్రభుత్వం వచ్చింది కదా అధికారంలోకి. లాస్ట్ ఇయర్ బతుకమ్మకు కూడా మహిళలకు చీరలు నేపిస్తున్నాం, చేనేతలకు ఇచ్చేసాం, చేనేత కార్మికులకు ఇచ్చేసాం, ఆర్డర్స్ ఇచ్చేసాం, అవి రాలేదు అనుకుంటూ బతుకమ్మ వెళ్ళిపోయింది. సేమ్ టాపిక్ ఈ ఇయర్ కూడా అదే మాట చెప్పుకొచ్చారు సీతక్క. ఏమని? మేము ఆల్రెడీ చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చేసాం, వాళ్ళు నేస్తున్నారు, ఇప్పటికీ నెగలేదు, ఇంకా 2 రోజుల్లో పండగ. ఏ మహిళకైనా చీర వచ్చిందా? సో ఇలాంటి తరుణంలో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఒక సింపతి సంపాదించవచ్చు ప్రజల దగ్గర నుంచి. ఇట్లాంటి బతుకమ్మ టైంలో నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ఓకే అభివృద్ధి కోసం పాటుపడుతుంది తప్ప దానికోసమే ఇవి నెగ్లెక్ట్ చేసింది అన్నట్టు సింపతి సంపాదించడానికి ప్రభుత్వం ఇవన్నీ చేస్తుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నిజంగా ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అని కూడా అనిపిస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఆల్రెడీ ప్రజల దగ్గర నుంచి ఎప్పుడు లేనంత వ్యతిరేకత అయితే సంపాదించుకుంటుంది ప్రభుత్వం. కనీసం ఈ నోటిఫికేషన్స్ ప్రకారం ఎలక్షన్స్ నిర్వహిస్తే గనుక ప్రజల మద్దతు మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి. దయచేసి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆ ఆమోద పత్రాన్ని ఇంతకు అభ్యర్థిస్తారా లేదా అనే అంశం గురించి చర్చించుకొని ఒక నోటిఫికేషన్ అయితే తీసుకోండి ఆయన దగ్గర నుంచి. దాన్ని తీసుకొని హైకోర్టులో మీరు సబ్మిట్ చేశారనుకోండి, యాజ్ యూజువల్గా జీవో ప్రకారమే చక్కగా స్థానిక ఎన్నికలు జరగచ్చు కదా. ఈ స్థానిక ఎన్నికలు జరిగే ప్రక్రియ ఇదే విధంగా షెడ్యూల్ ప్రకారమే జరిగేలా అయితే చూడండి. ప్రజలందరి తరపున కూడా నేను కూడా అభ్యర్థిస్తున్నాను, దయచేసి ఈ స్థానిక ఎన్నికలు జరిపేలా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.